స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ట్రైలర్ తో పాటు కథానాయిక పూజా హెగ్డే అందాలు ఈ సినిమాకి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనంతరం హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడం, ఆర్య, పరుగు, ఎవడు తర్వాత అల్లు అర్జున్, దిల్ రాజుల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో దువ్వాడ జగన్నాథంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి డీజే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉన్నాడో లేదో చూద్దాం. శ్రీవత్స గోత్రంలో పుట్టిన బ్రాహ్మణ యువకుడు దువ్వాడ జగన్నాథం. వృత్తిపరంగా వంట బ్రాహ్మణుడు అయినప్పటికీ ఎదుటి మనిషి కష్టాన్ని చూసి తట్టుకోలేక డీజేగా మారి అన్యాయాన్ని అంతమొందిస్తుంటాడు. అగ్రి డైమండ్ అనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కారణంగా కొన్ని వందల కుటుంబాలు లక్షల్లో డబ్బు నష్టపోవడంతో పాటు రోడ్డును పడతాయి. అప్పుడు డీజే రంగంలోకి దిగి ఈ గొడవ సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే ఇందుకు మూలకారకుడు అందరూ అనుకుంటున్నట్లుగా స్టీఫెన్ రాకేష్ కాదని రొయ్యల నాయుడు అనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసుకుంటాడు డీజే. ఈలోపు హోమ్ మినిస్టర్ పుష్పం కుమార్తె పూజతో ప్రేమలో పడడం, అలా ఆమెతో సరసాలాడుతూనే సమస్యలను తీరుస్తూ ఉంటాడు. కానీ డీజే కంటే కాస్త తెలివి ఎక్కువ గల రొయ్యల నాయుడు మాత్రం డీజే ఆడుతున్న చదరంగంలోని పావులను కొంచెం ముందుగానే కదిపి కుదేలు చేస్తాడు. ఆ తర్వాత డీజే మరియు అతడి కుటుంబం ఎదుర్కొన్న కష్టాలేమిటి, వాటిని దువ్వాడ జగన్నాథ్ ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి అగ్రో డైమండ్ బాధితులకు న్యాయం చేయగలిగాడా లేదా అనేది దువ్వాడ జగన్నాథం సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం. అల్లు అర్జున్ డీజే పాత్రలో స్టైలిష్ లుక్ లో పర్లేదు కానీ దువ్వాడ జగన్నాథం అనే బ్రాహ్మణుడి పాత్రకు మాత్రం న్యాయం చేయలేకపోయాడు. డాన్స్, ఫైట్స్ విషయంలో మాత్రం తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నాడు. పూజ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇంట్రొడక్షన్ ఫ్రేమ్ మొదలుకొని సిటీ మార్ సాంగ్ వరకు కుదిరినప్పుడల్లా కుదిరినంతలో ఏమాత్రం మొహమాటం లేకుండా నగుమొమ్ము నుంచి నాభి వరకు చూపించిన పాట మళ్లీ అదే యాంగిల్లో చూపించకుండా కుర్రకారుకు పిచ్చెక్కించింది. తాను నటించే ప్రతి సినిమాలో తనదైన మేనరిజంతో పాత్రకు ప్రాణం పోసే రావు రమేష్ ఈ సినిమాలో తన తండ్రి రావు గోపాల్ రావును ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. కానీ ప్రేక్షకులను ఇరిటేట్ చేశాడు. తన సినిమాలో కావడంతో అధికారికంగా వాడుకున్నాడో లేక వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉండడం వల్ల క్లారిటీ మిస్ అయ్యాడో తెలియదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ పాటలో ఒక్క అస్మైక యోగ మినహా మిగతా పాటలన్నీ ఎక్కడో విన్నట్లే ఉన్నాయి. అయితే నేపథ్య సంగీతంతో సినిమాని బ్రతికించాడు దేవి. అయినాక బోస్ సినిమాటోగ్రఫీ వర్క్ నిర్మాణ విలువలకు అద్దం పట్టింది. సినిమా చాలా రిచ్ గా, గ్రాండ్ గా కనిపించడానికి కూడా ముఖ్య కారకుడు అయినాక బోస్. బేసిక్ గా మంచి రైటర్ అయిన హరిశంకర్ ఈ సినిమాలో మేనరిజమ్స్ ను రిపీట్ చేసిన విధానం సినిమాకి పెద్ద మైనస్. హీరోచిత అస్తమానం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని రచ్చో రచ్చస్య రచ్చోభ్యః లాంటి డైలాగ్స్ ను పదే పదే చెప్పించడం వల్ల ట్రైలర్ చూసినప్పుడు కలిగిన పాజిటివ్ ఫీల్ సినిమా చూసినప్పుడు మాత్రం కలగదు. పైగా హీరోను, విలన్స్ ను సెంటర్ లో మోకాళ్ల మీద కూర్చోబెట్టి కొట్టే సీన్ లో భాషా సినిమా గుర్తుకు రావడం, క్లైమాక్స్ లో ట్విస్ట్ పక్కన పెడితే కనీసం లాజిక్ అనేది ఎక్కడా కనిపించకుండా ముగించిన విధానం చూసి అల్లు అర్జున్ వీరాభిమానులు ఏమైనా హర్షించవచ్చేమో కానీ సగటు సినిమా అభిమాని మాత్రం ఏం సినిమానా బాబు అనుకుంటూ థియేటర్ వేడతాడు. రైటర్ గా వర్క్ చేస్తున్న సమయంలో అదుర్ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్రను అద్భుతంగా డిజైన్ చేసిన హరిశంకర్ తాను దర్శకుడిగా తీసిన సినిమా దువ్వాడ జగన్నాథంలో మాత్రం అల్లు అర్జున్ కు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయకపోవడం గమనార్హం. సినిమాకి అతిపెద్ద మైనస్ అని చెప్పాలి. ఏదో ఫ్యాన్స్ కోసం పెట్టిన ఓ 4-5 ఎలివేషన్ షాట్ మినహా సినిమా మొత్తం రొట్టో రొట్టస్య రొట్టభ్యః అనేలా ఉంది. ఇలాంటి సినిమా తీసి సవ్య సమాజానికి హరిశంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో తెలియదు కానీ ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయాడు. సో అల్లు అర్జున్ వీరాభిమానులు మినహా ఈ డీజేను ఎవరు ఎంజాయ్ చేయలేరని చెప్పాలి. దువ్వాడ జగన్నాథం కు మేమిచ్చే రేటింగ్ 2/5. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరులో ఎవరు బెస్ట్ డాన్సర్ అని మీరు అనుకుంటున్నారు? ట్రికీ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్. అల్లు అర్జున్. ఎన్టీఆర్ యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్ డాన్స్ చేస్తాడు. నో, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరిది ఎవరి స్టైల్ వాళ్ళకుంది.